నా పేరు విజయ్. నాకు నైట్ నిద్ర పట్టక రోజు లేట్గా లెగుస్తాను. రోజు లేట్గా లెగడం వల్ల నైట్ టైంకి నిద్ర పట్టదు. దేవుడా, నా మీద నీకు ఇంకా జాలి కలగలేదా? నాకు అన్రియలిస్టిక్ ఆశలేం లేవు, కానీ ఆకాశంలో ఆవగించేంతైనా ఆనందమేవు స్వామి. అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా పర్లేదు, ఎంతో కొంత సంతోషిస్తాను. ఈరోజు 10th బోర్డ్ లాస్ట్ ఎగ్జామ్, కెమిస్ట్రీ. ఎంతో కష్టపడి అటెంప్ట్ చేశా. ఆ తర్వాత దేవుడే ఉన్నాడు. బట్ ఒక్క విషయం నచ్చింది ఈరోజు. ఎగ్జామ్ అయ్యాక బాబాయ్ షాప్లో సమోసా తిన్నా. ఆ మూమెంట్ ఫాస్ట్గా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన ఆ ఒక్క క్షణం హ్యాపీగా అనిపించింది. నాతో ఎదవ అజయ్ లేకపోతే మేబీ ఇంకా ఎంజాయ్ చేసేవాడినేమో. కానీ నా లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా లేకపోయినా ఇక్కడికి వచ్చి సమోసా తింటా. ఇక్కడ బాబాయ్ షాప్ అని ఉండేది. అతను చనిపోయాక షాప్ తీసేశారు బాబు. సమోసా కోసం వస్తే ఆ మనిషే లేడంట. దేవుడా, ఇంత ఆశ పెట్టడం ఎందుకు, ఇలా డిసప్పాయింట్ చేయడం ఎందుకు? ఛే! కళ్ళు కనిపించట్లేదా? ఆ ప్రశ్న నేను అడగాలి? ఏయ్, నాతో పెట్టుకోవద్దు అనుకుంటే నేను ఇక్కడే బాధ పెట్టిచ్చేస్తా. దేంతో తవ్వుతారా? పారుందా నీ దగ్గర? చేతులతో తవ్వుతావా? ఎవరు ఫోన్ చేస్తున్నావు? సిగ్నల్ లేవు ఇక్కడ. నేను ఎవరో తెలుసా నీకు? తెలిస్తే లించో పెట్టి మాట్లాడేవాడిని కాదు, ఒక్కటి ముక్కు మీద ఇచ్చేవాడిని. ఏం చేస్తావు? ఒక్కటి ముక్కు మీద ఇచ్చి కొట్టేవాడిని. ఏయ్, నన్ను ముక్కు మీద కొద్దునని ఫస్ట్ నాకు ముక్కు ఉండాలి కదరా. రే, వరల్డ్ వార్ మావా? అవునరా, హ్యారీ పాటర్. ఎలా ఉన్నారా? బాగానే సెటిల్ అయ్యా. నువ్వు లేవు కదా, ప్రశాంతంగానే ఉన్నాను. అయినా నీకెప్పుడురా ఇంత గడ్డం పెరిగింది? వీడే అజయ్. మేబీ బాబాయ్ షాప్లో సమోసా అంత నచ్చడానికి వీడే కారణమేమో. వాడి కంపెనీలో టైం ఇట్టే గడిచిపోయేది. వాడు సడన్గా ఊరు మారాడు. మా మధ్య దూరం తెలియకుండానే వచ్చేసింది. కొంతమంది చిన్ననాటి స్నేహితులను కలిస్తే మన తల్లిదండ్రుల్ని లేదా తోబుట్టునే కలిసినట్టు ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన జ్ఞాపకాలు, మనం చేసిన అల్లరి పనులు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడప్పుడు మనకు మనమే గుర్తొస్తాం. నీ నోట్లో నత్తలు పడా.